ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించిన గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎన్నో విషయాలను మనకు తెలియజేస్తూ ఉన్నారు. దుఃఖ సమయంలో, బలహీన సమయంలో, కృంగిపోతున్నప్పుడు మరి ఆ దేవుడు తన మాటల ద్వారా మనల్ని బలపరుస్తూ మరి చక్కగా నడిపించడం మనం చూస్తూ ఉన్నాం కదండి. మరి ఈ ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? మరి ప్రత్యేకంగా ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు మత్తయి సువార్త 6వ అధ్యాయము 18వ వచనం. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. రహస్యమందున్న మరి మన తండ్రి సమస్తాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. అయితే ఆయన చూడడమే కాదు, కానీ ప్రతి విషయంలో ఆయన మనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో చాలా విషయాలను బట్టి దిగులు పడుతూ ఉన్నారేమో, వేదన పడుతూ ఉన్నారేమో, లేదా నేను ఇంతగా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నాను కదా, మరి నా జీవితంలో ఎందుకు మరి ప్రభు ఇంతగా ఈ మరి కార్యాన్ని ఆలస్యం చేస్తూ ఉన్నారు, నా పరిస్థితులు ఏంటి ఇలా ఉన్నాయి అని చాలా విషయాల్లో, చాలా వాటిల్లో మనం బాధపడుతూ ఉంటాం, నిరుత్సాహపడుతూ ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. కానీ చూడండి, దేవుడు ప్రతిదాన్ని చూస్తున్న దేవుడై ఉన్నారు. అయితే మనము ప్రార్థించగా ఆయన మనకి ఏ సమయమో, మరి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏది మంచో, ఏది మన జీవితంలో ఆయన జరిగించాలో మనకంటే ఎక్కువగా మన గురించి ఆలోచించి ప్రతి విషయంలో మన ప్రార్థన జీవితాన్ని బట్టి, మరి మనకున్న పరిస్థితుల్ని బట్టి, మనకున్న విశ్వాస జీవితాన్ని బట్టి ఆయన ఖచ్చితంగా ప్రతి విషయంలో ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ఆమేన్. మనుషుల వల్ల మన జీవితంలో ఏది మనం పొందుకోలేమండి. కేవలం దేవుని ద్వారానే సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాం. మన జీవితంలో సమస్తమైన కార్యాలను మనం చూడగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. చాలాసార్లు మరి మనము ఎన్నెన్నో ప్రయత్నాల్లో ముందుకు వెళ్తూ ఉంటాం, విఫలాన్ని చూస్తూ ఉంటాం. లేదా వారు మెచ్చుకోవాలనో, వీరు మెచ్చుకోవాలని, లేకపోతే వారి ముందు ఏదో చేయాలనో మనం ఆత్రుత పడుతూ ఉంటాం. మనుషుల ముందు కన్నీరు కార్వడమో, లేకపోతే మనుషుల ముందు ఎన్నో ప్రయత్నాలు చేయడమో, దాని ద్వారా మనం ఏది మన జీవితాల్లో పొందుకోము. కానీ దేవుని దగ్గర మరి మనం ఏదైతే అడుగుతామో, ఏ విషయంలో కన్నీరు కారుస్తామో, లేదా ఏ విషయంలో ప్రార్థిస్తామో, మరి ప్రతి విషయంలో మనుషులు కాదండి, దేవుడే రహస్యమందు చూస్తున్న తండ్రి ఆయన ఎదుట ఎవరైతే ఆయన వైపు చూస్తూ, ఆయన ఎదుట కన్నీరు కారుస్తూ, ఆయన సన్నిధిలో మొరపెడుతూ, విజ్ఞాపన చేస్తూ, మరి నమ్మకంగా యథార్థత కలిగిన జీవితాలతో ఎవరైతే ఉంటారో వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మనుషులను పట్టించుకోకండి, మనుషుల వైపు చూడకండి, దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు ఆధారపడదాం. ప్రతిదానికి ఆయనే ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఎవరి మెప్పు, ఎవరి ఘనత, లేకపోతే ఎవరు మనకు అవసరం లేదండి. దేవుడు ఒక్కరు మనతో ఉంటే చాలు. ఆయన మన పక్షం నిలబడితే ఇంకా అన్ని విషయాల్లో మనము చాలా గొప్ప కృపను పొందుకొని అద్భుతమైన రీతిలో నడిపించబడతాం. మరి ఈ ఉదయకాల సమయంలో ఏ విషయంలోనైనా ప్రభు దగ్గర మరి ప్రతిఫలం ఉందండి. ఆయన దగ్గరే మరి సమస్తాన్ని మనం పొందుకోగలుగుతాం, సమస్తమైన కార్యాలు మనం చూడగలుగుతాం. అందుకని ఏది కావాలన్నా ప్రార్థన చేద్దాం. చాలాసార్లు మనం ప్రార్థించకుండా అనేకులకు చెప్తూ ఉంటాం, అవునా కదా, నాకు ఈ పరిస్థితి ఉందండి, నాకు ఇంత బాధ ఉంది, నాకు ఇలాంటి ఇబ్బంది ఉందని చెప్తూ ఉంటాం. మనుషులకు చెప్పడం కంటే దేవుని దగ్గర చెప్పడం మరి మనం నేర్చుకుంటే, మనం దేవునితో మాట్లాడే వారిగా ఉంటే, దేవుణ్ణి ముందుకు సాగే వారిగా ఉంటే ఖచ్చితంగా ఆయన మన జీవితంలో అద్భుతం చేసే దేవుడై ఉన్నారు. అసలు కార్యం చేసే దేవునికి చెప్పకుండా ఎవరెవరికో చెప్తే వారు మన జీవితంలో ఏం చేయగలుగుతారు? మనం చెప్తున్న మాటలు విని మౌనంగా ఉంటారు, లేదా మనం చెప్పిన మాటల్ని కనీసం పట్టించుకోరు, తృణీకరిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలా కాదండి. ప్రతి విషయంలో ఆయన మన జీవితంలో అద్భుతమైన కార్యం చేసే దేవుడై ఉన్నారు. ఏ విషయంలో బాధపడుతున్నా మొదటిగా మోకరించి ప్రార్థన చేయడం మనం నేర్చుకుందాం. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుడు
ప్రతి విషయంలో ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడిని మరి మనము తెలుసుకొని ఉన్నాం కదా. మనం చక్కగా దేవుని మాటలు ధ్యానించి ఉన్నాం. దేవుని మాటలు పట్టుకొని ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతున్నాం, ఆదరించబడుతున్నాం, దీవించబడుతున్నాం. మీ బలమైన మాటల ద్వారా ప్రభా మా జీవితాల్లో గొప్ప కార్యాలు మేము చూస్తూ ఉన్నాం. మీ వైపు కాకుండా ఆయా మనుషుల తట్టు చూస్తూ మా జీవితాల్లో ఎన్నో విషయాలు మేము నష్టపోయి ఉన్నాం. మేము అలా ఉండకూడదయ్యా, మీ వైపు చూసే వారిమిగా మేము ముందుకు సాగుదుము గాక అని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అయా ప్రతి విషయంలో మొదటిగా ప్రభా ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రతి పరిస్థితులలో అయా మోకరించి ప్రార్థించి అడిగి పొందుకునే అనుభవంలోనికి మా అందరినీ నడిపించమని వేడుకున్నాం. అలాంటి విశ్వాసం, ప్రార్థన జీవితం మాకు దయచమని వేడుకున్నాం. మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. ప్రతి ఆటంకం పైన విజయం తెచ్చిన గొప్పవారా కుదురుగాక, గొప్ప స్థితిలో ఉందురుగాక ప్రభా. ఇది ప్రతి పరిస్థితిలో మీ పైన ఆనుకొని జీవించట కృప చూపించమని వేడుకున్నాం. ప్రతి అనారోగ్యాన్ని మీరు కొట్టివేయండి, మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ బలమైన సన్నిధి, బలమైన కృపను ఉంచుతూ బ్లెస్ చేయమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమలాపురంలో కడవరి ఉజ్జీవ సువార్త స్వస్థత సభ మరి నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు ప్రారంభించబడుతుందండి. మరి ఈ అద్భుతమైన శక్తివంతమైన ఆరాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొందాం. అనేకమైన ప్రభు కార్యాలను మనం చూడబోతున్నామండి. మరి దేవుడు ఎన్నో విషయాలలో మరి మనల్ని ఆత్మీకంగా బలపరచనై ఉన్నారు. చాలా ఎండిపోయిన జీవితాలు ఉండొచ్చు, లేదా ఎన్నో పోరాటాలు, రుగ్మతలు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి ద్వారా ఆత్మీయ జీవితంలో చాలా కృంగుదలను చూస్తున్నారు అనుకుంటా. ఆత్మీయ జీవితంలో సరైన వారిగా లేకుండా మరి కుటుంబాల్లో సమాధానం, సంతోషం లేని వారిగా ఉండొచ్చు. అయితే దేవుడు ఇస్తున్న ఈ చక్కని అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మోడు బారిన జీవితాలను ప్రభు చిగురించనై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి తప్పకుండా మరి ఈ కడవరి ఉజ్జీవ సువార్త సభకు ఖచ్చితంగా మరి రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. మరి అడ్రస్ అమలాపురం కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్, నవంబర్ 28వ తారీఖు ఉదయం 9 గంటలకు నేను సేవకుడు మరి అక్కడికి రాబోతూ ఉన్నాం. ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టబోతున్నాం. మీరు కూడా ప్రార్థన పూర్వకంగా ప్రాంతానికి రండి. ప్రభు గొప్ప కార్యాలు తలబెట్టబోతున్నారు. గొప్ప ఉజ్జీవం రగలబోతుంది అమలాపురంలో. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.